నేటి జీవన శైలిలో తెల్ల జుట్టు సమస్య వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తుంది. చిన్న వయసులోనే జుట్టు బూడిద రంగులోకి మారిపోవడంతో చాలా మంది హెయిర్ డైలు, కెమికల్స్, హెన్నా వంటి వాటి వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఇవి తాత్కాలికంగా ఫలితాలు ఇవ్వడమే కాకుండా కొన్నిసార్లు జుట్టు ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీసే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెప్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఇంట్లోనే సులభంగా దొరికే వంటగది పదార్థాలతో తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చనే చిటిక ఆసక్తిని రేపుతుంది. ముఖ్యంగా నిమ్మరసం మరియు జామ ఆకుల పొడి కలయిక జుట్టు రంగును మెరుగుపరచడంలో సహాయపడుతుందని ఆయుర్వేదంలో పేర్కొనబడింది. ఎలాంటి కెమికల్స్ అవసరం లేకుండా సహజ పద్ధతిలో జుట్టును సంరక్షించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. నిమ్మరసంలో సహజంగా ఉండే పోషకాలు తల చర్మాన్ని శుభ్రపరచడంతో పాటు జుట్టు రూట్స్ ని బలపరుస్తాయి. అదే సమయంలో జామ ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ పోషక గుణాలు జుట్టుకు సహజమైన నల్లదనాన్ని తిరిగి తీసుకురావడంలో దోహదపడతాయని చెప్తున్నారు. ఈ రెండు పదార్థాలు కలిపి పనిచేస్తున్నప్పుడు తెల్ల జుట్టుపై ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుందని ఆయుర్వేద అభిప్రాయం. ఈ చిటికాను ఉపయోగించాలంటే ముందుగా జామాకులను నీడలో ఎండబెట్టి మెత్తగా పొడి చేసుకోవాలి. ఆ పొడిని తీసుకొని అందులో అవసరమైన మోతాదులో నిమ్మరసం కలిపి పేస్ట్లా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు మరియు తల చర్మానికి బాగా అప్లై చేసి సుమారు 2 గంటల పాటు అలాగే ఉంచడం మంచిది. తర్వాత గోరువెచ్చని నీటితో లేదా తేలికపాటి హెర్బల్ షాంపుతో జుట్టును కడిగివేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టుకు సహజంగా మెరుస్తూ కనిపించడమే కాకుండా బూడిద రంగు క్రమంగా తగ్గుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా వారానికి ఒక్కసారి క్రమం తప్పకుండా ఈ విధానాన్ని పాటిస్తే మంచి ఫలితాలు కనిపించే అవకాశం ఉందని ఆయుర్వేద నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రతి ఒక్కరి శరీర స్వభావం వేరువేరుగా ఉండడంతో ఫలితాలు వ్యక్తికి భిన్నంగా ఉండవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఎలాంటి సహజ చిట్కాలను పాటించినా ముందుగా వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. పైన పేర్కొన్న సమాచారం కొన్ని ఆయుర్వేద నివేదికలకు సాంప్రదాయ నమ్మకాల ఆధారంగా రూపొందించబడింది. దీనిని పాటించే ముందు సంబంధిత వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.